శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 6వ అధ్యాయము ఈ ఎరుకను విడిపించుట. ఈ 8వ కందార్థము క్రమ సంఖ్య 91. లేనెరుక బయలు లోపల తానై తనకేరుపడిన తన మూలమునే తానెరుగదలచినప్పుడు తానే లేకుండు దృష్టాంతము వీను మిచట కలతో చాదే తనకై తానెచట తానై తోచిన కల తన మేల్కగనబోతే తానే తనకు లేదు తగియున్నది దృష్టాంతము వీను మిచట కలదో చాదే తనకై తానెచట. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 8వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో తెలుపు, మృదుత్వము, మధురము అను ఈ 3 లక్షణములు కలిగి ఉన్న పదార్థము చక్కెర రేణువు అని తెలుసుకున్నట్లుగానే, గుర్తు, ఎరిగే శరీరము, జగత్తు అను ఈ 3 కలిసి ఉన్నదే బిందు స్వరూపమైన అఖండ ఎరుక అని తెలుసుకునుము. ఏ విధముగా నేను విచారించి చెప్పుచున్నాను, నమ్ముము, సంశయించవద్దు. నీలోని సమస్తమును గుర్తించే ఎరుక చేతనే అసాక్షి రూపమైన చైతన్యమైన ఎరుకను గుర్తించి లేకుండా చేయుము. అలా చేసినచో ఎరుక జగత్తులో పూర్తిగా లేకపోవును. ఈ విషయం చక్కగా విచారించి తెలుసుకొని నమ్ముము, ఎరుక లేకుండా చేసుకునుము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో 8వ కందార్థము, అంటే క్రమ సంఖ్య 91, ఎరుకను విడిచే విధానము. లేనెరుక బయలు లోపల తానై తనకేరుపడిన తన మూలమునే తానెరుగదలచినప్పుడు తానే లేకుండు దృష్టాంతము విను మిచట కలదో చాదే తనకై తానెచట తానై తోచిన కల తన మేల్కగనబోతే తానే తనకు లేదు తగియున్నది దృష్టాంతము విను మిచట కలదో చాదే తనకై తానెచట. శిష్య, గురుదేవా, లేనెరుక బయలు లోపల తానై తనకేరుపడినా అంటే లేనెరుక. ఈ లేనెరుక అనగా గుర్తెరిగే శరీరము. గుర్తెరిగే శరీరము బయలు లోపల అంటే పరిపూర్ణము నందు లేకనే తానై తనకేరుపడిన అంటే స్వతసిద్ధమైన పరిపూర్ణము లోపల
ఈ లేనెరుక తనకు తానుగానే ఏర్పడినది. తన మూలమునే తాను ఎరుగదలచినప్పుడు అట్లు ఏర్పడిన ఎరుక తనకు మూలము ఏది అని చక్కగా విచారించి తన మూలమును ఆధారమును గుర్తించినప్పుడు తానే లేకుండు. అంటే తన మూలమును ఆ హృదయ స్థానమును చూచుటకు ఆ గురు కృపచే చూడబోయినప్పుడు తానే అనగా ఎరుక లేకపోవును. దృష్టాంతము వినుమిచట. ఈ సందర్భములో ఒక ఉదాహరణ వినుము. ఎందుకు ఒక దృష్టాంతము చెప్పేదను వినుము. అయ్యా చెప్పండి ఆయన. కల తోచదే తనకై తానెచట. ఎచ్చటైనా ఎవ్వరికైనా కళ తనకు తానే తోచును. అంటే స్వప్నమున తనంతట తాను ఎట్లు తోచుచున్నదో తానై తోచిన కళ, తనకై తాను తోచిన కళ తన మేల్క గనబోతే తానే తనకు లేదు. ఇక తనకు వేరై ఉన్న మెలకువను, ఆ మెలకువను కలిగించుకునేసరికి తనకు తానుగానే లేకపోవచ్చున్నది. అనగా అట్టి కళ తనకు ముందు నుండే ఉన్న మేల్కను గనబోయినచో ఆ కళకు ముందు నుండే ఉన్న మేలుకను గనబోయినచో తానే లేకపోతున్నది. ఇది తగియున్నది దృష్టాంతము. ఈ దృష్టాంతము సరిపోతున్నది కదా. మూలము లేకుండగా తనకు తానే పరిపూర్ణ పరబ్రహ్మములో ఏర్పడిన ఎరుక అనగా కళ తన మూలమును విచారించినచో తనకు మూలమేమియూ లేదని ఆ కలవలే ఏర్పడినది మిథ్యాస్వరూపము అని తెలిసి, శాశ్వతము మొదటి నుండి ఉన్నట్టుది పరిపూర్ణ పరబ్రహ్మమని తెలుసుకొని అట్టి పరిపూర్ణ పరబ్రహ్మమును మేల్కా అనగా ఎరుక అనే కల చూడపోయినచో తానే అంటే ఎరుకయే లేకపోవును. అంటే ఇక్కడ పరిపూర్ణ పరబ్రహ్మమును మేల్క అంటే పరిపూర్ణ పరబ్రహ్మమును మేల్క చెప్పరాదు. అంటే ఎరుకను కల మేల్కుంటే ఇక ఎరుక లేదు. అంటూ ఈ విధంగా మనకు ఈ కన్నార్థ భావాన్ని తెలియజేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.